ఫ్యూచర్ కోసం బీజేపీ పార్టీ రెడీ అవుతోంది. ఇప్పటికే 60% రాష్ట్ర పార్టీ అధ్యక్షుల పదవి కాలం ఎక్స్పైర్డ్ కావడం, జాతీయ అధ్యక్షుడు నడ్డా కూడా మార్పు కోరడంతో దేశవ్యాప్తంగా బీజేపీ పార్టీలో నాయకత్వం మార్పు కోసం కసరత్తు షురూ అయింది. మరో కొన్ని రోజుల్లో కొత్త తరానికి బాధ్యతలు అప్పగించేందుకు రంగం సిద్ధమైంది. జాతీయ అధ్యక్షుడితో పాటు కీలకమైన రాష్ట్రాల్లోనూ మార్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. మూడోసారి కేంద్ర అధికారాన్ని చేజెక్కించుకున్న బీజేపీ రాబోయే రోజుల్లో మరింత బలం పెంచుకునే దిశగా, ఈ వ్యూహాన్ని రచించే దిశగా కీలకమైన స్టెప్గా భావిస్తున్నారు. దశాబ్ద కాలంగా వరుసగా దేశాన్ని పాలిస్తోన్న భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం దేశంలోని అత్యంత పెద్ద పార్టీగా అవతరించింది. మూడో పర్యాయం కాస్త ఓటు బ్యాంక్ తగ్గినప్పటికీ ఎన్డీఏ కూటమితో బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది. ఇప్పుడిక పార్టీ అధిష్టానంలో మార్పుకు సమయం ఆసన్నమైంది. బీజేపీ భవిష్యత్ వ్యూహ ప్రణాళికతో పాటు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయటం కోసం కొత్త నాయకత్వం కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి కొత్త అధ్యక్షుణ్ణి నియమించడానికి పార్టీ సన్నాహాలు చేస్తోంది. జాతీయ స్థాయిలోనే కాక అనేక రాష్ట్రాల్లోనూ అధ్యక్షుల మార్పుకు బీజేపీ సిద్ధమైంది. ప్రస్తుతమున్న రాష్ట్ర అధ్యక్షుల్లో దాదాపు 60% రాష్ట్ర అధ్యక్షులకు పదవీకాలం ముగిసింది. కాగా రాష్ట్రాలను నిర్వహిస్తున్న ఈ నాయకులను మార్చే దిశగా చర్యలు చేపట్టారు. అయితే వీళ్లందరూ వారి వారి అనుభవం, పార్టీకి చేసిన సేవను బట్టి భవిష్యత్తులో కీలక బాధ్యతల కోసం చూస్తున్నారు. ఇక పార్టీ బాధ్యతలను కొత్త తరం చేతిలో పెట్టడంతో పాటు ఈ ఏడాది మధ్యలో మంత్రివర్గ విస్తరణ కూడా జరగనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలం ముగియటంతో జనవరి చివరి నాటికి పార్టీకి కొత్త జాతీయ అధ్యక్షుడు ఉండబోతున్నారు. ఇప్పటికే కొత్త అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైంది. అదే క్రమంలో దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాలు పార్టీ కొత్త రాష్ట్ర అధ్యక్షుల ఎన్నిక కోసం రిటర్నింగ్ అధికారులను కూడా పార్టీ నియమించింది. ప్రస్తుతం సభ్యత్వ డ్రైవ్ పూర్తయిన రాష్ట్రాల్లో పార్టీ కొత్త జిల్లా అధ్యక్షులను నియమిస్తోంది. ఇక రాష్ట్ర అధ్యక్షులను ఎన్నుకున్న తరువాత జాతీయ అధ్యక్షుడి ఎన్నిక జరగనుంది. అయితే జనవరి చివరి నాటికి మొత్తం ప్రక్రియ పూర్తవుతుందని, జనవరి చివరి నాటికి లేదా ఫిబ్రవరి ప్రారంభంలో పార్టీకి కొత్త అధ్యక్షుడు ఉంటారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇక జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో కొత్త అధ్యక్షులు బాధ్యతలు చేపట్టిన తరువాత కొత్త నాయకులకు అవకాశం కల్పించడానికి ఈ కొత్త అధ్యక్షులు కొత్త ఆఫీస్ బేరర్ల టీంని కూడా నియమిస్తారు. దీన్ని మండల స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు మొత్తం పార్టీలో గ్రాస్ రూట్ లెవెల్ నుండి కొత్త మలుపు తిరుగుతుంది. గత కొన్ని సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీకి ఈ పరిణామం అతిపెద్ద మలుపు కాబోతోంది. దశాబ్ద కాలంగా అజేయంగా నిలిచి కేంద్రంలో బీజేపీ పార్టీ మూడవసారి ప్రభుత్వంలోకొచ్చింది. అయితే రాబోయే కాలంలో కూడా నాయకత్వ స్థానాన్ని నిలబెట్టుకోవటానికి పార్టీలోకి కొత్త శక్తిని నింపాల్సిన అవసరముందని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షులు సంస్థాగత పునర్వ్యవస్థీకరణలో ప్రధాన పాత్ర పోషించనున్నారు. గతంలో బీజేపీ పార్టీలో ప్రాంతీయ అగ్రనేతలకు చాలా ప్రాముఖ్యత ఇచ్చింది పార్టీ. ఈ క్రమంలోనే పలు రాష్ట్ర నాయకులకు జాతీయ స్థాయిలో పదోన్నతి లభించింది. దీనికి అతి పెద్ద ఉదాహరణగా నరేంద్ర మోదీనే నిలుస్తారు. గుజరాత్లో ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన నరేంద్ర మోదీ ఇప్పుడు 3 సార్లు దేశ ప్రధానిగా అత్యంత సెలబ్రిటీ లీడర్ అయ్యారు. ఒక్క దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా పాపులర్ నేతగా గుర్తింపు పొందారు. నిజానికి బీజేపీ పార్లమెంటరీ బోర్డు, పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీలో ప్లేస్ దక్కించుకున్న మొదటి బీజేపీ ముఖ్యమంత్రి కూడా మోదీనే. తరువాత ఈ గౌరవం మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు దక్కింది. చౌహాన్ ఇప్పుడు పార్లమెంటరీ బోర్డులోనూ సిఈసిలోనూ భాగంగా ఉన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ రాష్ట్రాల్లో కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించే ప్రక్రియను ప్రారంభించింది. దీంతో ప్రస్తుతం రాష్ట్ర బాధ్యతలు నిర్వహిస్తున్న యువకులు, ఆశావహులైన నాయకులు చాలా మందున్నారు. వీళ్లంతా పార్టీ వ్యూహం, భవిష్యత్ ప్రణాళికలు కీలక పాత్ర పోషించనున్నారు. అందులో దేశవ్యాప్తంగా వినిపిస్తున్న పేర్లు కూడా కొన్నున్నాయి. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ ధామీ, హర్యానా ముఖ్యమంత్రి నయబ్ సైని, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్,
వీళ్లంతా రెండవసారి ముఖ్యమంత్రులుగా ప్రజల్లో పేరు సంపాదించుకున్నారు. ఇక ప్రస్తుత ముఖ్యమంత్రులు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సిఈసిలో భాగంగా ఉన్నారు. వీరితో పాటు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, ఇంకొందరు దేశంలో ముఖ్యమైన రాష్ట్రాలకు తొలి ముఖ్యమంత్రులు. ఇప్పుడు వీరంతా బీజేపీ పార్టీలో తరువాతి తరం నాయకత్వంలో ఉన్నారు. అలాగే భవిష్యత్తులో కీలక బాధ్యతలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక బీజేపీ పురోగతి, విస్తరణ ఆయా రాష్ట్రాల్లో న్యూ జనరేషన్ నాయకుల పనితీరుపై ఆధారపడి ఉంటుంది కాబట్టి బీజేపీ అధిష్టానం కూడా సామర్థ్యమున్న లీడర్షిప్ ను తీసుకురావాలని అనుకుంటోంది. ఈ కసరత్తులో భాగంగా కేబినెట్లోకి కూడా కొత్త ముఖాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. మోదీ ప్రభుత్వంలో కొత్తగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఈ సంవత్సరం మధ్యలో ఉండొచ్చు. అందులోనూ బీహార్ ఎన్నికలకు కొంచెం ముందు జరగొచ్చని అనుకుంటున్నారు. బీహార్తో పాటు ఇతర రాష్ట్రాల నుండి కొంతమంది నాయకులకు కూడా మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉంది. పాలనలోకి కొత్త ప్రతిభను తీసుకురావడానికి ఈ పునర్వ్యవస్థీకరణను పార్టీ వినియోగించనుంది. ఇక ప్రతిభ ఉన్న లీడర్ల కోసం పార్టీ లోపల బయట చేస్తున్న వేట గతంలో మంత్రివర్గంలో కొన్ని సక్సెస్ఫుల్ ప్రయోగాలకు దారితీసింది. అందులో కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, ఎస్ జైశంకర్లు మంచి ఉదాహరణలు. ఇక పార్టీకి ఎక్కువ సమయం కేటాయించడం కోసం ఇప్పటికే ఉన్న కొంతమంది నాయకులను ప్రభుత్వం నుండి తొలగించనున్నట్టు తెలుస్తోంది. మార్పు కోసం చేస్తున్న ఈ కసరత్తులు ప్రభుత్వం, పార్టీ రెండింటిలోనూ సరైన నాయకుల సమతుల్యతను సాధించడానికి పార్టీ తీవ్రంగా కృషి చేస్తోంది. వికసిత్ భారత్ అనే పెద్ద లక్ష్యంతో మోదీ ప్రభుత్వం పనిచేస్తున్న నేపథ్యంలో కేంద్రంలో 15 సంవత్సరాలు అధికారంలో ఉన్న తరువాత కూడా దేశ ప్రజల్లో అభిమానాన్ని పోగొట్టుకోకుండా ఉండటానికి పార్టీ తనను తాను బలోపేతం చేసుకుంటోంది. ప్రస్తుతం కేంద్రంలో పలు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ పనితీరే ప్రమాణంగా భవిష్యత్ వ్యూహాలు రచిస్తోంది. ఇటీవల మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తరువాత పార్టీ ప్రయోగాలు చేయటానికి ఏమాత్రం భయపడట్లేదన్నది అర్థమవుతోంది. ఈ క్రమంలోనే భారతీయ జనతా పార్టీ గ్రాస్ రూట్ నుండి కీలకమైన వ్యక్తులపై దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా గ్రాస్ రూట్స్ స్థాయిలో యువతను పార్టీ బహిరంగ సమావేశాల్లో పాలుపంచుకోవటానికి ప్రోత్సహిస్తోంది. రాజకీయ కుటుంబానికి చెందినవారైనా, సామాన్యులైనా మొత్తంగా 1,00,000 మంది యువతను రాజకీయాల్లోకి తీసుకురావటమే పార్టీ లక్ష్యమని ఇప్పటికే మోదీ చెప్తున్నారు. అందుకే జనవరి 11, 12 తేదీల్లో ఢిల్లీలో వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ను కూడా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో మోదీ కూడా హాజరు కానున్నారు. ఈ సందర్భంగా ఉత్సాహవంతులైన యువతను గుర్తించి ప్రోత్సహించే దిశగా పార్టీ ఆలోచిస్తోంది. జాతీయ స్థాయిలో మోదీ నాయకత్వంపై నమ్మకంతో దేశ ప్రజలు మూడోసారి కూడా పట్టం కట్టారు. నడ్డా, అమిత్ షాల వంటి నేతలతో కేంద్ర నాయకత్వం ఇప్పటికే బలమైన పాపులారిటీని సాధించింది. అందుకే ఇప్పుడు బీజేపీ రాష్ట్రాలపై దృష్టి సారించింది. ఉత్తర భారతదేశంలో చాలా రాష్ట్రాలను చేజిక్కించుకున్న బీజేపీ ఇప్పుడు దక్షిణ భారతదేశంలో పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే దక్షిణాన లీడర్ల ఎంపికపై ఆచితూచి అడుగులేస్తోంది. భారతీయ జనతా పార్టీ నియామకాల ప్రకారం పార్టీ జాతీయ అధ్యక్షుణ్ణి ఎన్నుకోవటానికి ముందు దేశంలోని కనీసం సగం రాష్ట్ర యూనిట్లలో సంస్థాగత ఎన్నికలు పూర్తి చేయాల్సి ఉంది. ఇప్పటికే దాని ప్రక్రియ మొదలైంది. అయితే ఉత్తర భారతదేశంలో చాలా రాష్ట్రాలను బీజేపీ ఖాతాలో వేసుకున్న పార్టీ ఈసారి దక్షిణాది రాష్ట్రాల్లో బలమైన నాయకత్వాన్ని తీసుకొచ్చే పనిలో ఉంది. ముఖ్యంగా కర్ణాటక, కేరళతో పాటు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ అధ్యక్షుల ఎంపికపై తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో 2 తెలుగు రాష్ట్రాల్లోనూ కొత్త అధ్యక్షులను ఎన్నుకోవటానికి ఎన్నికల అధికారుల్ని కూడా పార్టీ నియమించింది. అయితే ఏపీతో పోల్చుకుంటే తెలంగాణలో బీజేపీకి బలం ఎక్కువగానే ఉంది. ఈ క్రమంలో రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ఆశావహులు అధికంగానే ఉన్నారు. దీంతో ఎవరిని అధ్యక్ష పదవి వరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
ప్రస్తుత తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రివర్గంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి కొత్త సారథి ఎన్నిక అనివార్యమైంది. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీలుగా గెలుపొందిన వారిలో ఈటెల రాజేందర్, రఘునందన్ రావు, డీకే అరుణ, ధర్మపురి అరవిందులు అధ్యక్ష పీఠం కోసం పోటీ పడుతుండగా మరోవైపు ఎమ్మెల్యేలలో రాజాసింగ్, పాయల్ శంకర్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే పార్టీ అధ్యక్షుడు ఎవరనే అంశంపై అధిష్టానం నుండి ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో పార్టీ నిర్ణయానికి అనుగుణంగానే ఎలక్షన్స్ జరిగే అవకాశాలున్నట్లు వినిపిస్తోంది. గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ బీసీ సీఎం నినాదంతో ఎన్నికలకు వెళ్లింది. అయితే పెద్దగా రాణించలేకపోయింది. కాబట్టి రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవిని బీసీ సామాజిక వర్గానికి చెందిన వారికి కట్టబెట్టే అవకాశం ఉంది. అదే జరిగితే ఎంపీ ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్లకు ఛాన్స్ ఉంది. అయితే వీరిద్దరిలో కాస్త దూకుడుగా ఉండేది అరవింద్ కాబట్టి తెలంగాణ అధ్యక్ష పీఠం ధర్మపురి అరవింద్ను వరించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఏపీలోనూ అధ్యక్షుల్ని మార్చడానికి రంగం సిద్ధమైంది. గతంలో కంటే అత్యధికంగా పార్టీ సభ్యత్వాలు నమోదు కావడంతో ఏపీ బీజేపీలో కొత్త ఉత్సాహం వచ్చింది. ఇక ప్రస్తుతం రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా ఉన్న దగ్గుబాటి పురంధేశ్వరి స్థానంలో కొత్త అధ్యక్షుణ్ణి సంక్రాంతి తరువాత ప్రకటించాలని ఆలోచనలు ఉన్నారు. కాగా ఏపీలో రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి కోసం 4 నేతలు పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పార్టీ అధిష్టానం మాత్రం మంచి ట్రాక్ రికార్డున్న నేత కోసం జల్లెడపడుతోంది. ఈ స్క్రూటినీలో అదోని ఎమ్మెల్యే పివి పార్థసారథి, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి, మాజీ ఎమ్మెల్సీ మాధవ్, సీనియర్ నేత రఘురాం పేర్లు వినిపిస్తున్నట్టు సమాచారం. వీరిలో కూడా పార్టీ అధ్యక్షుడిగా పార్థసారథికి కానీ, సుజనా చౌదరికి కానీ ఎక్కువ అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే వీరిలో ఎవరికి అధ్యక్ష పదవి దక్కుతుందనేది మరికొన్ని రోజులకు క్లారిటీ వస్తుంది. ఇక కర్ణాటకకు గతేడాది కొత్త అధ్యక్షుని ఎన్నుకున్నారు కాబట్టి ఆ రాష్ట్రానికి మరో 2 ఏళ్లు ఆయన అధ్యక్షుడిగా వ్యవహరించనున్నారు. ఇక తమిళనాడు బీజేపీకి కె అన్నామలై అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన పదవీకాలం ముగియటంతో ఇప్పుడు కొత్తగా ఎన్నుకోవాల్సింది. అయితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తమిళనాడు రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారు. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇటీవల పార్టీ సీనియర్ నాయకులతో కూడా చర్చోపచర్చలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఈసారి కూడా తమిళనాడులో అన్నామలైని అధ్యక్షుడిగా కొనసాగించే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. ఇక కేరళలోనూ బీజేపీ అధ్యక్ష పదవీకాలం ముగిసింది. అయితే కేరళ బీజేపీ అధ్యక్షుడు కె సురేంద్రన్ పదవీకాలాన్ని మరింత పొడిగించే దిశగా పార్టీ అధిష్టానం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవలి అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఎదురు దెబ్బలు తగిలినప్పటికీ సురేంద్రన్ పార్టీ జాతీయ నాయకత్వం మద్దతును పొందుతూనే ఉన్నారు. రాష్ట్ర పార్టీలో సురేంద్రన్పై కాస్త వ్యతిరేకత ఉన్నప్పటికీ 2025లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలు, 2026 అసెంబ్లీ ఎన్నికల వరకు సురేంద్రన్నే కొనసాగించాలనే ఆలోచనలు జాతీయ నాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక రాష్ట్రాల్లో నాయకత్వ మార్పుల్లో భాగంగా తెలుగు రాష్ట్రాలతో పాటు గుజరాత్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో కూడా అధ్యక్షులు మారే అవకాశాలున్నాయి. ఇవన్నీ పూర్తయిన తరువాత జాతీయ అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డా స్థానంలో బీజేపీ చీఫ్గా మనోహర్ ఖట్టర్ లేదా శివరాజ్ చౌహాన్ అధ్యక్ష పదవిని అధిరోహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీ జాతీయ అధ్యక్షుడి రేస్లో వారణాసి రామ్ మాధవ్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ప్రస్తుతం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న వారణాసి రామ్ మాధవ్ అధ్యక్ష స్థానానికి వెళ్లకపోతే బిఎల్ సంతోష్ స్థానంలో ఆయనకు సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శిగా అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతమున్న సమాచారం మేరకైతే పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి ఖట్టర్, శివరాజ్ చౌహాన్ మధ్యనే పోటీ ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ వచ్చే నెలాఖరులోగా పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎంపిక, ఆఫీస్ బేరర్ల పునర్వ్యవస్థీకరణ పూర్తవనుంది. అంతేకాదు వచ్చే నెల మొదటి వారానికి రాష్ట్రాల వారీగా అధ్యక్షుల నియామకాలన్నీ పూర్తయ్యే అవకాశముంది. ప్రస్తుతం బీజేపీ వ్యూహంలో భాగంగా అతి పెద్ద పార్టీగా అవతరించిన దాని బలాన్ని తగ్గించేవారిని కొత్త నాయకత్వ డ్రైవ్లో ఉంచకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ ప్లాన్ వల్ల బీజేపీ ఇతర రాజకీయ పార్టీల కంటే ఎక్కువ ప్రయోజనం పొందాలని అనుకుంటోంది. అందులో భాగంగానే కొత్త ఆలోచనలు, కొత్త నాయకుల ప్రవేశాన్ని ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో ఇతర రాజకీయ పార్టీల మాదిరిగా కాకుండా అభివృద్ధి చెందిన భారతదేశాన్ని చూడాలనుకునే యువతను ఆకర్షించడానికి ప్రయత్నిస్తోంది. ఒక రకంగా బీజేపీ పరివర్తన దశను దేశ పరివర్తన దశతో తెలివిగా అనుసంధానించే ప్రయత్నం కూడా చేస్తోంది. కొత్త క్యాడర్ని పెంచుకోవటం కోసం బహిరంగ సమావేశాల్లో పార్టీ గురించి తక్కువ మాట్లాడుతూ అభివృద్ధి చెందిన భారత్ పార్టీ లక్ష్యం కావాలనే అంశాన్ని బీజేపీ నాయకులు ప్రచారం చేస్తున్నారు. చివరికి ఇదంతా పార్టీకి అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించడంతో పాటు పాత క్యాడర్ను చెక్కు చెదరకుండా జాగ్రత్త పడుతున్నారు. బీజేపీ నయా ప్లాన్లో ఎవరెవరికి పదవులు అందుతాయి, వీరి ఎంపికతో పార్టీ ఎంతవరకు సక్సెస్ అవుతుందో ఇప్పటికైతే సస్పెన్స్గానే ఉంది. ఇక కొత్త నాయకత్వం, కొత్త ప్రయోగాల్లో బీజేపీ ఎంత ప్రయోజనం పొందుతుంది అనేది 2025లో అర్థమవుతోంది. For more videos like this, subscribe Big TV channel.